వెల్కమ్ టు పల్లవి టీవీ. భారతదేశం సనాతన ధర్మ పునాదులపై నిర్మించబడిన దేశంగా చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఋషులు, వేదాలు, భగవద్గీత ఇలాంటి ఎన్నో అంశాలు ఆధ్యాత్మిక వాతావరణంతో ముడిపడి ఉన్న దేశంగా ఋషులు మన దేశాన్ని చెప్తుంటారు. అయితే మన దేశ ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం నచ్చిన ఒక రష్యా మహిళ ఇద్దరు పిల్లలతో పాటు ఒక కారడవిలో ఒక చీకటి గుహలో జీవనం సాగిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా. దాదాపు 2 వారాల పాటు ఆమె ఆ గుహలో ఉంది. ఆమెను గుర్తించిన పోలీసులు ప్రస్తుతం ఆమె పోలీస్ స్టేషన్‌లో రిసెప్షన్ సెంటర్‌లో ఉంది. అసలు ఆ రష్యన్ మహిళ భారతదేశానికి ఎందుకొచ్చింది? ఎందుకోసం వచ్చింది? ఆమె గుహలో ఎందుకుంది? ఆ గుహలో ఆమె ఏం చేసింది? ఎలా బతికింది? ఇద్దరు పిల్లలతో పాటు ఆ తల్లి ఎట్లా జీవనం సాగిస్తుంది అనే అంశాల మీద ఒకసారి మాట్లాడదాం. ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా! ఈమె పేరు నీనా కుటీనా. నీనా కుటీనా ఈమెకు 40 సంవత్సరాలు. ఈమె రష్యాకు సంబంధించిన ఒక మహిళ. ఈమెకి ఇద్దరు కూతుర్లున్నారు. ఈమె పేరు ప్రేమ. ఈమె పేరు ఆమ. ఈమె పేరు నీనా కుటీనా. 40 ఏండ్లు. ఈ పెద్దమ్మాయి పేరు ప్రేమ. 6.5 సంవత్సరాలు. ఈ అమ్మాయి పేరు ఆమ. 4 ఏండ్లు. ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె ఒక గుహలో కర్ణాటకలోని గోకర్ణ సమీపంలో రామతీర్థ అనే పర్వత ప్రాంతంలో ఒక చీకటి గుహలో ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకొని రుద్రము శివుడి విగ్రహానికి హిందూ దేవతల ఫోటోలను శివుడు విగ్రహాన్ని లోపలికి తీసుకెళ్ళి ధ్యానం చేస్తూ ఆమె 2 వారాల పాటు గడిపింది. ఈ 2 వారాల పాటు గడిపిన తర్వాత మనం ఫోటోలు ఇంకా చూడొచ్చు. రైట్. ఈ ఫోటోలు మనం చూడొచ్చు. ఇగో ఈ గుహ నుంచి పోలీసులు ఆమెను గుర్తించి రెస్క్యూ చేసి సమీపంలో ఉన్న ఒక ఆశ్రమానికి, ఆ ఆశ్రమం నుంచి పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్‌లోనే ప్రస్తుతం ఆమె ఉంది. చూడండి. అసలు ఆ గుహ నుంచి ఆమె ఆ గుహలోకి ఎందుకు వెళ్ళిందంటే, ఆమెకు భారతదేశానికి సంబంధించిన ఆధ్యాత్మిక వాతావరణం, ఈ శాంతి, దేవుళ్ళు అంటే ఆమెకెంతో ఇష్టమట. ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో తాము ఎలాగైనా బతకొచ్చనే ధైర్యంతో ఆమె చిన్న పిల్లలను తీసుకొని అత్యంత చీకటి గుహలో విషపు పాములు, తేళ్ళు ఇట్లాంటి విషపు జీవులుండే ఆ చోట తిండి లేకుండా, నీళ్లు లేకుండా దాదాపు 2 వారాల పాటు ఆమె అక్కడ ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ పర్వతాన్ని ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా! ఆ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఆ పర్వతాన్ని ఎక్కే క్రమంలో ఆ పర్వతం కింద గుహ దగ్గర కొన్ని బట్టలు ఆరేసి ఉండడాన్ని వాళ్ళు గమనించారు. మనం చూడొచ్చు ఇక్కడ. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఈ బట్టలు. ఇక్కడ ఈ బట్టలు ఆరేయడాన్ని చూసి ఇక్కడెవరో ఈ చీకటి ప్రాంతంలో, ఈ పర్వత ప్రాంతంలో, కారడవిలో ఎవరో మనుషులు ఉన్నారని వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అత్యంత ధైర్యం చేసుకొని గుహ లోపలికి వెళ్ళారు. గుహ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే ఫస్టు వీళ్ళు పోలీసులు గుహలోకి వెళ్ళే క్రమంలో ఒక ఎరుపు రంగు మామూలుగా బంగారు కలరు వెంట్రుకలతో ఉన్న ఒక తెల్లని స్కిన్‌తో కూడిన ఒక చిన్న పాప బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. పోలీసులు ఒక్కటేసారి షాక్ అయ్యారు. అసలేంటి ఈ గుహలో ఒక చిన్న పాప, ఆమె హెయిర్ మొత్తం గోల్డ్ కలర్‌లో ఉంది. ఆమె స్కిన్ వైట్‌లా ఉంది. ఒక్కసారి షాక్ అయ్యారు. ఏంటి ఈ గుహలో ఏముందసలు అని. కానీ లోపలికెళ్ళి చూసేసరికి ఈ మహిళ నీనా కుటీనా అనే మహిళ ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి కనిపించిందక్కడ. అక్కడ చూస్తే రుద్రేశ్వరుడు శివుడి విగ్రహంతో పాటు కొన్ని హిందూ దేవతల ఫోటోలు, అట్లాగే ఈమెకు సంబంధించిన వీసా, పాస్‌పోర్టు, ఇతర పత్రాలన్నీ అక్కడ ఉన్నయి. పోలీసులు వాటన్నిటిని స్వాధీనం చేసుకొని వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకొని ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్ళి ఫస్ట్ సమీపంలోని ఒక ఆశ్రమంలో ఉంచారు. ఆ ఆశ్రమం నుంచి నేరుగా కర్వారా పోలీస్ రిసెప్షన్ సెంటర్‌లో ప్రస్తుతం ఆమె ఉంది. అయితే ఆమె వీసా పత్రాలు గమనించినప్పుడు పోలీసులు గుర్తించింది ఏంటంటే, ఆమె 2017లోనే ఆమె ఇండియాకొచ్చింది. 2018లో
ఆమె వీసా గడువు అయిపోయింది. వీసా గడువు అయిపోయింది. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలని విదేశీ కార్యాలయం నుంచి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటది కదా! విదేశీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఆమెకు సమాచారం అందుతది. మీరు ఇక్కడిని వెంటనే భారతదేశం నుంచి వెళ్ళిపోవాలని సమాచారం అందితే ఆమె ఏం చేసిందంటే రష్యా తిరిగి వెళ్ళడం ఆమెకు ఇష్టం లేక ఆమె నేరుగా నేపాల్‌కి వెళ్ళింది. నేపాల్‌లో కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ నేపాల్ నుంచి ఇండియాకి తిరిగొచ్చింది. ఇలా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆమె ఇండియాలోనే అటు గోవా కావచ్చు, ఇటు కర్ణాటక కావచ్చు, ఇట్లాంటి చీకటి ప్రాంతాల్లో అడవుల్లో ఉంటూ ఆధ్యాత్మిక వాతావరణంలో గడుపుతుందని చెప్పవచ్చు. అయితే 9 నెలల క్రితమే ఈమెకు మొత్తం నలుగురు సంతానం. ప్రస్తుతం 2 పిల్లలు మాత్రమే ఈమెతో ఉన్నారు. 9 నెలల క్రితం ఈమె కుమారుడు చనిపోయినట్లు తెలుస్తా ఉంది. అది చనిపోయిన వ్యక్తి అస్థికలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఈమె పోలీస్ విచారణలో చెప్పినట్టు మనకు తెలుస్తూ ఉంది. కానీ మళ్ళీ ఈ పిల్లలు 2 వారాల పాటు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా గుహలో 2 వారాల పాటు పిల్లలు ఎలా బతకగలిగారు, వాళ్ళకు వాటరు, ఫుడ్డు ఇట్లాంటి సౌకర్యాలు ఎక్కడి నుంచి అందాయి అనేది పోలీసులకే అంతుపట్టడం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసాం కదా, దాదాపు 8 సంవత్సరాల పాటు ఆమె ఇక్కడ ఉంది. 8 సంవత్సరాల తర్వాత అయితే ఈమె గుహలో గోకర్ణ దగ్గర రామతీర్థ పర్వత శ్రేణిలోని ఒక గుహలో ఆమెను జూలై 9 తారీఖున 9 తారీఖు రోజు ఆమెను కనుక్కుంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కర్ణాటకలోని కర్వారా పోలీస్ రిసెప్షన్ సెంటర్లోనే ఆమె ఉంది. అయితే రష్యా రాయబార కార్యాలయం నుంచి ఆమె కొంత సహాయం అందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈమెను వెంటనే రష్యాకు పంపించే ప్రయత్నంలో అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇంకొకటి ఏంటంటే మనకు ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు గోల్డ్ స్టెయిన్ తన పేరు. ఓకే. ఈ గోల్డ్ స్టెయిన్ ఏమంటున్నాడంటే తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈమె నా భార్య, వాళ్ళిద్దరు నా పిల్లలు. నా పిల్లల్ని ఈమె ఆధ్యాత్మిక వాతావరణం శాంతి కోసం, ఆధ్యాత్మికత కోసం ఆ పిల్లల్ని అపరిశుభ్ర వాతావరణంలో వాళ్ళకు కనీసం ఫుడ్ పెట్టకుండా, నీళ్లు పెట్టకుండా ఆ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. దయచేసి ఆ పిల్లల్ని నాకు అప్పగించండి అని ఈయన మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతని పేరే గోల్డ్ స్టెయిన్. ఆమె నా భార్యనే, ఆ పిల్లల్ని నాకు అప్పగించండి, వాళ్ళ సంరక్షణ నేను చూసుకుంటానని నేను చెప్తా ఉన్నారు. కానీ ఈ మహిళ మాత్రం రష్యా వెళ్ళడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం కర్వారా పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సెంటర్లోనే ఆమె ఉన్నది. 2 పిల్లలతో పాటు అక్కడే ఉంది. మొత్తానికి ఒక మహిళ, రష్యాకు సంబంధించిన ఒక మహిళ హిందూ ఆధ్యాత్మిక వాతావరణంలో తన జీవనాన్ని కొనసాగించాలని, తన పిల్లల్ని కూడా అలాగే పెంచాలని ఆమె ఆశపడుతున్నది. కానీ నిబంధనల ప్రకారం ఆమె వీసా గడువు ఎప్పుడో ముగిసిపోయినందున వెంటనే ఆమెను రష్యాకు పంపించే ఏర్పాట్లు మన దేశ కర్ణాటక అధికారులు కావచ్చు, మన దేశానికి సంబంధించిన ఎంబసీ అధికారులు కావచ్చు, అక్కడికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.